హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకోబోతున్నాము. వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్ క్వశ్చన్, ఒక కన్స్ట్రక్షన్ రావచ్చు, లేకుంటే ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్స్ కూడా రావచ్చు దీంట్లో. సర్కిల్. సో వాట్ ఈజ్ సర్కిల్, వాట్ ఈజ్ సెంటర్, వాట్ ఈజ్ రేడియస్? మనం సర్కిల్ తీసుకున్నట్లయితే వాటి యొక్క డెఫినేషను, సర్కిల్ ఎలా ఫామ్ అవుతుంది, సెంటరు, రేడియస్, వాటి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సర్కిల్ డెఫినేషన్: ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ అట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ సర్కిల్. సర్కిల్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్. ఒక సర్కిల్ అనేది సెట్ ఆఫ్ పాయింట్స్తో ఫామ్ అవుతుంది. అంటే ఈ వచ్చేటువంటి ఈ టోటల్ కర్వ్ అనేది సెట్ ఆఫ్ పాయింట్స్, నంబర్ ఆఫ్ పాయింట్స్తోనే ఫామ్ అవుతుంది ఈ కర్వ్ అనేటువంటిది సర్కిల్ యొక్క. నెక్స్ట్ ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే ఈ ఓ నుంచి ఏ వరకు ఉండేటువంటి దాన్ని ఫిక్స్డ్ డిస్టెన్స్గా తీసుకుంటున్నాం. నా ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే ఓ అనేటువంటి ఫిక్స్డ్ పాయింట్, దాన్నే మనం సెంటర్గా తీసుకుంటాము. సో ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే రేడియస్గా ట్రీట్ చేస్తాము. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్తో ఫామ్ అయినటువంటి ఈ టోటల్ కర్వ్ని ఏమంటామంటే సర్కిల్ అని చెప్తాం. అందుకే చూడండి, సెట్ ఆఫ్ పాయింట్స్ అట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్. అంటే టోటల్ బోర్డ్ అంతా ఒక ప్లేన్ అనుకుంటే ఆ ప్లేన్లో మనము డ్రా చేస్తామన్నమాట. ఈ ప్లేన్ ఏమవుతుంది ఇక్కడ సర్కిల్లో అంటే ఈ ఏరియా అంతా ఆ ప్లేన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఒక ప్లేన్లో ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్తో మనం ఫామ్ చేసేటువంటి ఒక కర్వ్ని ఏమంటామంటే సర్కిల్గా ట్రీట్ చేస్తాం. సో set of points at a fixed distance from a fixed point on a plane is called circle గా చెప్పుకుంటాం. ఈ సర్కిల్లో సెంటర్ అన్నా చూడండి, సెంటర్ ఫిక్స్డ్ పాయింట్ మీన్స్ ఓ. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇది ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ దీన్ని ఓగా రిప్రజెంట్ చేశాను నేను. ఫిక్స్డ్ పాయింట్ ఓ, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్కి ఏమవుతుంది అంటే ఇది సెంటర్ను రిప్రజెంట్ చేస్తుంది. ఓ అనేది సెంటర్ను. అలాగే రేడియస్ ఏమవుతుంది అంటే ఫిక్స్డ్ డిస్టెన్స్ మీన్స్ ఓఏ. ఈ ఓ నుంచి ఏ వరకు ఉండేటువంటి డిస్టెన్స్ని ఏమంటామంటే రేడియస్ అని చెప్తుంటాం. ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది ఓఏ. దాన్ని రేడియస్ను మనం స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ సెంటర్ నుంచి ఏ సైడ్కు తీసుకున్నా కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఎక్కడైనా కూడా దీన్ని టోటల్ ఈ డిస్టెన్స్ అంతటిని కూడా మనము రేడియస్గానే చెప్పవచ్చు. ఈ సర్కిల్లోనే ద లాంగెస్ట్ కర్డ్ ఏమవుతుంది అంటే సెంటర్ నుంచి ఫామ్ అయినటువంటి లాంగెస్ట్ కర్డే ఒక డయామీటర్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఓఏ ఆర్ అయినప్పుడు ఇది సపోజ్ బి అనుకుందాం, ఓబి కూడా ఆర్ఏ అవుతుంది కదా. సో ఆరు ప్లస్ ఆర్ ఏమవుతుందంటే ఇది 2r అవుతుంది. డయామీటర్ రిప్రజెంట్ చేస్తుంది, దాన్ని డీతో రిప్రజెంట్ చేస్తాము. డయామీటర్ ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు 2rగా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద సర్కిల్. కర్డ్ మీన్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ కర్డ్. కర్డ్ డెఫినేషన్: ద లైన్ సెగ్మెంట్ ఈజ్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్గా ట్రీట్ చేస్తాం మనము. కర్డ్ మీ డెఫినేషన్ ఎనీ 2 పాయింట్స్. లైన్ సెగ్మెంట్ అన్నాడు. ఫస్ట్ మనకు లైన్ సెగ్మెంట్ అంటే ఏందో తెలియాలి. ఏ లైన్ సెగ్మెంట్ హ్యావ్ 2 ఎండ్ పాయింట్స్తో ఫామ్ అయినటువంటి దాన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం. ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఇక్కడ సపోజ్ ఏబి అనేటువంటిది ఒక లైన్ సెగ్మెంట్ జాయిన్ అవుతాయి. ఎక్కడ జాయిన్ అవుతాయి? ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ఈ టోటల్ సర్కిల్లో 2 పాయింట్స్, బి అనేటువంటి పాయింట్ ఒకటి, ఏ అనేటువంటి పాయింట్ ఒకటి.
ఇలా 2 పాయింట్స్ దగ్గర జాయిన్ అయినటువంటి ఆ లైన్ సెగ్మెంట్ని ఏమంటామంటే కర్డ్ అంటాం. సో కర్డ్ అనేది సర్కిల్లో ఎక్కడైనా కావచ్చు అనమాట. ఇక్కడ కూడా చూస్తే P అండ్ Q ఒక లైన్ సెగ్మెంట్, ఇవి కూడా 2 పాయింట్స్ దగ్గర సర్కిల్ను టచ్ చేసాయి కాబట్టి దీన్ని ఏం చెప్తామంటే కర్డ్ అంటాం. సో AB ఆల్సో కర్డ్ అండ్ PQ ఆల్సో కర్డ్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కర్డ్. టాంజెంట్. వాట్ ఈజ్ టాంజెంట్? హిస్టరీ ఆఫ్ టాంజెంట్ అని కూడా చెప్పుకుందాం మనం ఇక్కడ. సో టాంజెంట్ డెఫినేషన్. ద వర్డ్ టాంజెంట్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ టాంగిర్. సో ఈ టాంజెంట్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్గా తీసుకున్నాము. ఆ టాంగిర్ అనేటువంటి దాని నుంచి టాంజెంట్ అనేది ఫామ్ అయింది. టాంగిర్ మీన్స్ టు టచ్. ఏవైతే టచ్ చేస్తుందో దాన్నే టాంగిర్ అని లాటిన్ వర్డ్లో దాని యొక్క డెఫినేషన్. ఇట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై డానిష్ మ్యాథమెటిషియన్ థామస్ ఫెనైక్ అనేటువంటి సైంటిస్ట్ ఇన్ 1583లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడము జరిగిందనమాట. సో టాంజెంట్ యొక్క డెఫినేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ లైన్ దట్ టచెస్ ఏ సర్కిల్ at only one point is called tangent. Tangent అంటే ఒక లైన్. లైన్ డెఫినేషన్, ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. లైన్ అనేటువంటిది నో ఎండ్ పాయింట్స్. సో లైన్కు ఎండింగ్ అంటూ ఉండదన్నమాట. సో ఈ లైన్ మూవ్ అవుతూనే ఉంటుంది, బేస్లో కూడా మూవ్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని లైన్గా మనం తీసుకుంటాము. AB అనేది ఇక్కడ లైన్. ఏ లైన్ టచెస్ ఓన్లీ వన్ పాయింట్ ఇన్ ఏ సర్కిల్ ఇస్ కాల్డ్ యాజ్ ద టాంజెంట్. లైన్ అనేటువంటిది సర్కిల్ను 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తే దాన్ని మనం టాంజెంట్ అని అంటాము. నెక్స్ట్ టాంజెంట్ మీన్స్ టచింగ్ అట్ 1 పాయింట్. టచింగ్ అట్ 1 పాయింట్ అంటే సర్కిల్ అనేటువంటి కర్వ్లో ఆ లైన్ అనేటువంటిది ఒక ప్లేస్లో టచ్ అయితే ఆ సర్కిల్ను దాన్ని మనం టాంజెంట్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ఏ లైన్ టచింగ్ ద కర్వ్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. లైన్ అనేది కర్వ్ను టచ్ చేస్తే అక్కడ ఒక టాంజెంట్ అనేది ఫామ్ అవుతుంది అంటున్నాం. సో సర్కిల్ ఈజ్ ఏ కర్వ్ షేప్. కర్వ్ అంటే ఇలా ఉండేటువంటి వాటిని కర్వ్స్ అంటాము. సర్కిల్ అనేది ఒక కర్వ్ షేప్లో ఉంది కాబట్టి మనం డ్రా చేసేటువంటి లైన్ సర్కిల్ను ఒక ప్లేస్లో టచ్ చేస్తే దాన్ని టాంజెంట్ అని అంటామని ఇక్కడ డెఫినేషన్. సో దిస్ ఈజ్ ద టాంజెంట్ డెఫినేషన్. Point of contact. Point of contact means the common point of the tangent and the circle is called point of contact. అంటే కామన్ పాయింట్ ఆఫ్ ద టాంజెంట్. టాంజెంట్కు సర్కిల్కు రెండు దాళ్లకు కామన్గా ఉండేటువంటి పాయింట్ని ఏమంటామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంటే కామన్ పాయింట్ ఆఫ్ టాంజెంట్ అండ్ ద సర్కిల్. టాంజెంట్కు సర్కిల్కు రెండు దాళ్లకు కామన్గా ఉండేటువంటి పాయింట్నే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. ఇక్కడ P అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. P అనేటువంటిది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. AB అనేది ఒక టాంజెంట్ అవుతుంది. OP అనేది ఒక రేడియస్ అవుతుంది. అంటే ఈ సర్కిల్కు టాంజెంట్కు రెండు దాళ్లకు కామన్గా ఉండేది Pనే కాబట్టి అదొక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ను రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ఏ టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 90 degrees. టాంజెంట్కు రేడియస్కు మధ్యలో ఎంత యాంగిల్ ఫామ్ అవుతుందంటే ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అది మనము 90 degreesగా తీసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ అండ్ ద టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ అన్నప్పుడు 90 degreesగా రాసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు ఇది అర్థం అవుతూనే దీంట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అంతా అర్థమవుతుంది అనమాట. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టాంజెంట్ డిపెండ్ ఆన్ 9.1 ఎక్సర్సైజ్.
sector, most important concept. What is sector? The region or portion of the circle, region or portion of the circle between an arc and two radii joining center to the two endpoints of the arc is called sector. అంటే పోర్షన్ ఆఫ్ ద సర్కిల్ అనేటువంటి దాంట్లో ఒక పోర్షన్ ఏంది, ఆ పోర్షన్ అంటే సెక్టార్ అనమాట. ఎట్లా అవుతుంది అంటే చూడండి, బిట్వీన్ అన్ ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ను మనం ఏమంటామంటే ఆర్క్గా తీసుకుంటాం. ఇక్కడ ఈ కర్వ్ ఉంది కదా, పార్ట్ ఆఫ్ ఏ కర్వ్, దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఈ కర్వ్ షేప్లో ఉండే దాన్ని అంతటిని ఆర్క్ అంటాము. ఇక్కడ చూడండి, బిట్వీన్ ఆర్క్ అండ్ టూ రేడియస్, అంటే ఇదొక రేడియస్, ఈ రెండు టూ రేడియస్ ఒక ఆర్క్తో ఫామ్ అయినటువంటి పోర్షన్ను సెక్టార్ అంటాం. జాయినింగ్ సెంటర్ టు ద టూ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద ఆర్క్, ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, ఈ ఎండ్ పాయింట్స్తో ఒక ఎన్క్లోజ్డ్ ఫిగర్ని ఏమంటామంటే ఇక్కడ సెక్టార్గా తీసుకుంటాం. సో సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. x degrees by 360 degrees into pi r square ఆర్ LR by 2గా రాసుకుంటాం. సో L ఫార్ములా x by 360 into pi r అవుతుంది, దాన్ని మనము LR by 2గా రాసుకున్నాం. నెక్స్ట్ సీకెంట్, అనదర్ కాన్సెప్ట్. సీకెంట్ మీన్స్ టు కట్ ద సర్కిల్. ఏదైతే సర్కిల్ను కట్ చేస్తుందో ఆ లైన్ను మనం ఇక్కడ సీకెంట్గా తీసుకుంటాం. వాట్ ఈజ్ సీకెంట్? ఏ లైన్ దట్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ అట్ 2 points ఈజ్ కాల్డ్ సీకెంట్. లైన్ ఈజ్ నథింగ్ బట్ నో ఎండ్ పాయింట్స్, దట్ లైన్ కాల్డ్ లైన్. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ను ఇంటర్సెక్ట్ చేస్తుందంట. ఎక్కడ చేస్తుందంటే అట్ 2 points. ఆ పాయింట్స్ ఏంటివంటే ఏ అండ్ బి అనేటువంటి 2 points ఇదేం చేసింది, ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి ఈ లైన్ ఏమంటామంటే మనము సీకెంట్ అంటాం. ఫస్ట్ దానిలో చూస్తే టు కట్ ద సర్కిల్, ఒక సర్కిల్ను కట్ చేసేటువంటి దాన్ని ఏమంటామంటే సీకెంట్గా తీసుకుంటాము. ఏ లైన్ దట్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ అట్ 2 points ఈజ్ కాల్డ్ సీకెంట్. ఒక లైను సర్కిల్ను 2 points దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే అటువంటి లైన్ ఏమంటామంటే సీకెంట్ అంటాం. సో ఈ చాప్టర్ టాంజెంట్ సీకెన్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఫార్ములాస్, ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు x degree by 360 degrees into pi r square. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆర్ BH by 2గా రాసుకుంటాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a square. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు pi r square. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2 pi r. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 a square. పైథాగరస్ థీరం ఫార్ములా యూజ్ చేస్తాము. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, మోస్ట్ యూజ్డ్ ఫార్ములా ఇన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర యూజ్ చేస్తాం ఇది. నెక్స్ట్ హిరోన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వేరు, హిరోన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వేరు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ s into s minus a, s minus b, s minus c, where s is equal to a plus b plus c by 2, half of the perimeter of triangle. Now s value represents